4వ అధ్యాయము 8-9 వచనాలు గమనించినట్లయితే, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూలపాఠముల తట్ట మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూరనేలా అంటున్నారు. మళ్ళా వెనక్కి తిరుగుతున్నారు కొంతమంది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నమాట. కాబట్టి అందుకనే మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీరు మీ విషయమై నేను పడిన కష్టం అంతా కూడా వ్యర్థమైపోనేమో అని చెప్పేసి మిమ్మల్ని గురించి నేను చాలా భయపడుతున్నాను అంటున్నాడు అనమాట. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఏం చేయాలా? ఏం చేయాలా? మీరు దినములను, మాసాలను, ఈ యొక్క ఉత్సవ కాలాలని, సంవత్సరాలని ఆచరించరు. ನೀವು నిజ క్రైస్తవులు అయితే ఏం చేస్తారంటే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమని పోనేమో అని చెప్పేసి మిమ్మల్ని గురించి భయపడుతున్నానంటే అని చెప్తూ, ఇంతకు ముందంటే తెలియక చేశారు, ఇప్పుడైతే మీరు దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు శిష్యులు అనగా దేవుని ఎరిగిన వారు అనమాట. దేవుని ఆయన కుమారుని ఎరిగిన వారు అనమాట. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములను విశ్వసించేవారు. కొంతమంది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసు చచ్చిపోయాడంటే నమ్మరు, చనిపోయాడంటే నమ్మరు, సమాధి చేయబడ్డారంటే నమ్మరు, తిరిగి లేచాడంటే అసలు నమ్మరు. మీరు గమనించారో లేదో, మనం చూస్తుంటాం. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మరు, అందరూ నమ్మరు. జాగ్రత్త గమనించండి, అందరూ నమ్మరు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు క్రైస్తవులు అంటేనే వీళ్ళు అనమాట. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములను విశ్వసించిన వారు క్రైస్తవులు అనబడతారు. అంతేగాని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవలేదు అన్న వాళ్ళు క్రైస్తవులు ఎప్పటికీ కానేరరు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనించినట్లయితే, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘమునకు ఉత్తరం రాస్తూ అక్కడ ఏమంటున్నాడో చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఖచ్చితంగా లేపబడి ఉన్నాడు, ఆయన విడవబడలేదు, లేపబడి ఉన్నాడు అని ఎవరు నమ్ముతారు? క్రైస్తవులు అనబడిన వారు మాత్రమే నమ్ముతారు. నిజ క్రైస్తవ కుటుంబము. క్రైస్తవులు అంటే వీళ్ళని క్రైస్తవులు అంటారన్నమాట. నమ్మని వాళ్ళని కాదు, నమ్మిన వాళ్ళని. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములను విశ్వసించిన వారిని క్రైస్తవులు అంటారు. తర్వాత గమనించినట్లయితే పాపముల విషయమై మారు మనసు పొందినవారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడి ఏం చేయాలంటే పాపముల విషయమై మారు మనసు పొందినవారు అనమాట. పొందినవారు. అందుకనే అపొస్తలుల కార్యంలో ఇంచుమించు 2వ అధ్యాయంలో 15 దేశాలలో ఉన్నారు. అక్కడ 15 దేశాలలో ఉంటే పేతురు గారు లేచి ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2వ అధ్యాయం 38వ వచనంలో, అనగా పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందినని వారితో చెప్పాను. ఇంకా అనేకమైన విధముల చేత మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ క్రైస్తవులు, నిజ క్రైస్తవులు. వీరేం చేస్తూ ఉంటారో, వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగకుండా ఉంటారు.
వీళ్ళు ఎలాగుంటారంటే అపోస్తుల బోధ అది ఎలాగుందో ఏంటని చెప్పి ఎప్పుడు పరీక్ష చేస్తూ ఉంటారు. సహవాసం కలిగి ఉంటారు. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రార్థన చేయటం ఎందును ఎడతెగకుంటారు ఖచ్చితంగా నిజంగా క్రైస్తవులు అయినట్లయితే. తర్వాత గమనించినట్లయితే పాపంలో విషయం మారు మనసు పొందుతారు. పొందిన వారు మాత్రమే నిజ క్రైస్తవులు అని గ్రంథం తెలియజేస్తుంది. తర్వాత యేసును తమ ప్రభువుగా అంగీకరించిన వారు, యేసును తమ ప్రభువుగా అంగీకరించిన వారు రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9-10 వచనాలు గమనించినట్లయితే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనని వాడు క్రైస్తవుడు ఎన్నటికీ కానేరడు. నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలా. యేసు ప్రభు అని ప్రభునేసుక్రీస్తు వారు ప్రభు అని. ఇంకా మనకి ఇంకో వచనం చూడవచ్చు. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది అక్కడ. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికి నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన వార్తను ప్రకటించిన ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట కదా. కాబట్టి యేసు ప్రభు అని ఈ మాట ఎక్కువ కనపడుతూ ఉంటుంది మనకి. ఎక్కువ ఎక్కడ చూసినా కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే ప్రభు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 వచనాల్లో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు తమ హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును కదా, ఒప్పుకొనును. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నువ్వు నిజంగా ఒప్పుకున్నావు అంటే క్రియ ఉండాలి అక్కడ. క్రియ లేకుండా నేను అంగీకరించాను అని అంటే అది యాక్సెప్ట్ కాదనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే నువ్వు నిజంగా విశ్వసిస్తే నీలో క్రియ ఉండాలా. క్రియ విశ్వసిస్తే నిజంగా క్రియ ఉండాలా. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఏం చేయాలా? నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు చూడండి, బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించిన వారు, పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు కదా. కాబట్టి యేసును తమ ప్రభువుగా అంగీకరించిన వారు ఎవరెవరైతే అంగీకరిస్తారో వాళ్ళు క్రైస్తవులు అనబడతారు, నిజ క్రైస్తవులు అనబడతారు. ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 12వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే 22-23 వచనాల్లో అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడు, చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 22-33 వరకు గమనించినట్లయితే అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునై ఒకడు ఆయన వద్దకు తేబడను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడ శక్తి చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ కూడా విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి. పరిసయ్యులు ఈ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయి బయలుజేలుము వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని అనిది. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తమకు తామే విరోధముగా ఏం చేస్తున్నాను?
నువ్వు ఏం చేస్తున్నావు? నీకు నువ్వే విడిపోతున్నావు. నీకు నువ్వే దేవుని యేసుని తమ ప్రభువుగా అంగీకరించకుండా, పాపక్షమాపణతో క్రీస్తులోనికి బాప్తిసం పొందకుండా, హృదయంలో విశ్వసించకుండా, నోటితో ఒప్పుకోనకుండా ఏం చేస్తున్నావు? నీ అంతటి నువ్వే తమకు తామే విరోధముగా వేరుపడిపోతున్నావు. వేరుపడిన ప్రతి రాజ్యం కూడా పాడైపోయిన ఖచ్చితంగా తెలియజేస్తుంది. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైన ఏ ఇల్లైనా నిలవదని చెప్పేసాడు. ఈయన దేవుని కుమారుడు, మోగవాని మాటలు శక్తి చూపగలవాడు, వాళ్ళ కళ్ళెదుట అయితే అందుకు ప్రజలందరూ కూడా చాలా విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంచుంటే, ఈ పరిశీలి శాస్త్రులు ఏమంటున్నారంటే, ఈ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయలుజోని వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి కొన్ని వలన కాదని వీళ్ళు అంటున్నారన్నమాట. గమనించండి, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను తానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయలుజేని వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీరు మీ కుమారుని ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి మీరే వాణ్ణి తీర్పరులయ్యిందని చెప్పేసి దేవుని ఆత్మ వలన దేవుని దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిమంతుడు మీ దగ్గరికి వచ్చి అంటే ఖచ్చితంగా ఆయన రాజ్యం మీ మధ్యలో వచ్చింది అని చెప్పేసి దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఎలాగ బలవంతుని ఆ ఇంట్లో చొచ్చి అతన్ని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనను. నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి, నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు. ఎవరి పక్షాన ఉన్నావో? ఎవరంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? నా పక్షము ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టబడును అని చెప్పేసి ఇక్కడ తేటతెలుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషను వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమే దోషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అంటున్నాడు. పాప క్షమాపణ లేదు. నా పక్షమున నుండని వాడు, ఎవరి పక్షాన నుండి నువ్వు ఆరాధిస్తున్నావు? ఎవరి పక్షాన నుండి నువ్వు పాటలు పాడుతున్నావు? ఎవరి పక్షాన ఉన్నావు? ఎవరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంతేకాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానంటున్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాడు. క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదని తెలియజేస్తున్నాడు. ఎవరైనా సరే క్రీస్తు నందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి ఖచ్చితంగా అవుతాడంటున్నాడు. ఖచ్చితంగా అవుతాడని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసి గమనించినట్లయితే, యేసును తమ ప్రభువుగా అంగీకరించిన వారు నిజ క్రైస్తవులు, పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు క్రైస్తవులు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి కూడా దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే, అక్కడ క్రీస్తు యేసులోనికి పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఖచ్చితంగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం అంటున్నాడు. ఎవరెవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో, ఇంకెవరెవరైతే ఎవరిలోనికి వెళ్ళారో, ఎవరి దీంట్లోకి వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినా అలాగే ఖచ్చితంగా క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు మాత్రం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మాత్రం నూతన జీవాన్ని ఖచ్చితంగా పొందుతారని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. అంత మాత్రమే కాకుండా అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో కూడా గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే, కనుక తడవు చేయటం ఎందుకు అంటున్నాడు. కనుక నువ్వు తడవు చేయటం ఎందుకు తడవు చేస్తున్నావు? ఏం ఆటంకంగా ఉంది నువ్వు క్రీస్తులోనికి రావటానికి? గనుక నీవు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగేసుకోమని చెప్పినప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు బాప్తిసం తీసుకున్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని స్వార్థ ప్రకటించినప్పుడు అర్ధరాత్రి బాప్తిసం తీసుకున్న కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం నుంచి గమనించినట్లయితే, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ కూడా దేవుని వాక్యం బోధించింది. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించెను. కుటుంబం అంతా కూడా క్రైస్తవులు అనబడ్డారు. కుటుంబం కూడా రక్షింపబడినట్లుగా మనం చూడగలం. తర్వాత గమనించినట్లయితే, బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించుట, బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించటం. గల్తీ పత్రిక 3:27లో, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు యేసునందు మీరందరూ కూడా ఎవరెవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజ క్రైస్తవులని తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం ఉంచడం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, భారతదేశం వాడని, ఇంగ్లాండ్ వాడని, ఇంకా వేరే అమెరికా అని, ఇస్రాయేల్, ఇంకా ఏ దేశం అని కాదు, ఎవడైనా సరే క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారంటున్నాడు. వారసులై ఎప్పుడు? క్రీస్తు నందు ఉన్నప్పుడు. ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా నా ద్వారానే తప్ప ఇంకెవడు కూడా, చూడండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ, మరి ఎవని వల్ల రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలను. కానీ ఈరోజు ప్రపంచంలో ఎన్ని నామాలు ఉన్నాయో చెప్పటానికి వీలు లేని నామాలు ఉన్నాయి. రక్షణ పొందడానికి మాత్రం ఒకటే నామం. గమనించినట్లయితే ఈ నామముననే మనము రక్షణ పొందవలని. కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన, మరి అది ఎంత పెద్ద నామం అయినా సరే, ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పేసి ఖచ్చితంగా గ్రంథం తెలియజేస్తుంది. ఏ శాఖలో ఉన్నావో, ఏ మతంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ నామముననే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ కలుగుదని చెప్పేసి ఆయన పేరుకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు. ఆయన సంగమునకు శిరస్సుగా ఏర్పాటు చేసి పెట్టి ఉంచాడు అనమాట. కాబట్టి
జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేయాల్సిన వస్తుంది. ఎఫెసీ పత్రికలు కూడా 1వ అధ్యాయము 22వ వచనం నుంచి గమనించినట్లయితే 20 నుంచి చూడండి. 20 నుంచి ఆయన బలాతిశయము చేత, అంటే దేవుని యొక్క బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, చనిపోయిన వ్యక్తిని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటే, ఎవడికి ఎంత అధికారం ఉందో అంత అధికారం అందరికంటే పైన తీసుకెళ్లి కూర్చోబెట్టి, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దాన్నే పక్కన పెట్టేసి మిగిలిన చోట్ల ఎక్కడో ఏదో ఉందని చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, ఎవరికి మనసుకు నచ్చినట్లు వాళ్ళు కుడికి ఎడమకు తొలగిపోతున్నట్లుగా మనం చూడగలం కదా. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన అందరూ కూడా వాళ్ళు నిజ క్రైస్తవులు అవుతారు. బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. క్రీస్తు ద్వారా ఆయన సంఘములోనికి చేర్చబడిన వారు. నీవు అంగీకరిస్తే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారే చేరుస్తాడు ఆయన సంఘంలో. కానీ మనం అంగీకరించమే. క్రీస్తు ద్వారా ఆయన సంఘంలోనికి చేర్చబడిన అపొస్తలుల 2:47 అదే చెప్తున్నాడు, ఆయనే చేరుస్తాడు. నువ్వు అపొస్తలుల 2వ అధ్యాయం 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొంచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని, నిజంగా రక్షణ పొందాలని మనసులో ఉంటే, నీ హృదయంలో కలిగితే, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని ఎక్కడ తీసుకొచ్చి చేరుతాడు? వారిని అనుదినము వారితో చేర్చుండను. ఆ క్రైస్తవులతో చేరుస్తాడు. ఆ 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది, 6,000 మంది, 7,000 మంది సర్వప్రపంచ యావత్తు కూడా ఏర్పాటు చేసి ఉంచాడు. మనం గ్రహించలేకపోతున్నాం కదా. కాబట్టి అపొస్తలుల బోధ యందును వీళ్ళు ఎలాగున్నారు? క్రీస్తు ద్వారా ఆయన సంఘంలోకి చేర్చబడిన వారు ఎలాగున్నారు? వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండి ఉన్నారు. జాగ్రత్త గమనించినట్లయితే వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఒక్క ఆదివారం కూడా రొట్టె విరవకుండా వీళ్ళు ఉండరు. నిజ క్రైస్తవులు అయినట్లయితే ప్రార్థన చేయటి యందును, ప్రార్థన చేయకుండా ఎప్పుడు ఉండరు. నిజ క్రైస్తవులు అయితే ఎడతెగక ఉండిరి అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి దేవుని ఇంటి వారు అవుతారు. క్రీస్తులోనికి వచ్చినట్లయితే, క్రైస్తవులు నిజంగా క్రైస్తవులు అనబడినట్లయితే దేవుని ఇంటి వారే అవుతారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి గమనించినట్లయితే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటారన్నమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే అక్కడ తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంకా 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడైతే క్రైస్తవులు అవుతారో
మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఏ ఆదివారం వెనకబడరు, ఏ కార్యక్రమానికి వెనకబడరు. నిజ క్రైస్తవులైనట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి అంటున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడను తను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞాని దేవుని దృష్టికి వెర్రితనమే అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా నేను ముగింపులోకి వచ్చాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరింపబడిన వారై అయితిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. శరీరాశలను మీరు ఖచ్చితంగా విసర్జించాలని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇంకా కొరింథీయులకు రాసిన కొలస్సీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 9వ వచనం నుంచి గమనించినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించినట్లయితే అక్కడ, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. అన్ని విషయాల్లో ఏం చేయాలా? ప్రభువును సంతోషపెట్టాలా. ప్రభు సంతోషపడాలంటే నువ్వు ఏం చేయాలా? వాక్యాన్ని వినాలి, విశ్వసించాలని, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుని నమ్మి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు దేవుని దూతలు కూడా ఆ కార్యక్రమం చూసి, దేవుని దూతలు కూడా చూసి, ఇదిగో నావాడు వస్తున్నాడు, ఇదిగో నావాడు అని చెప్పేసి, నా పక్షాన ఉన్నవాడు అని చెప్పేసి దేవుని దూతలతో కూడా ఎంతో ఆనందపరిచిన వాడు అవుతావు. మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు కాదు, దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినప్పుడు నట్లు ఆయన తగినట్టుగా నడుచుకున్న వల్లని ఆనందముతో కూడిన పూర్ణమైన దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని సంపూర్ణ బలముతో బలపరచువలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమును పాలువారుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాలు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. రాజ్య నివాసులుగా చేస్తే మాకు అది వద్దు, రాజ్య నివాసులు అవ్వం, ఇంకా రాజ్యం వచ్చిందనే చేస్తూ ఉంటాం అంటున్నాం. ఏమర్థమవుతుందో అర్థం కావటం లేదు. ఆ కుమారుని యందు మనము విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఫిలిప్పీ పత్రికలో కూడా గమనించినట్లయితే, నీకు నిజంగా క్రైస్తవుడు అయినట్లయితే నీకున్న వాటితో సంతృప్తి కలిగి ఉండాల్సిన వస్తుంది. సంతృప్తి కలిగి ఉండి ముందుకు వెళ్లాల్సిన వస్తుంది. అవును కదా? ఫిలిప్పీ రాసిన పత్రికలో నిజంగా నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే 4వ అధ్యాయము 11వ వచనం నాకు అంటున్నాడు, నాకు కొదువు కలిగినందుకు నేను ఇట్లాగా చెప్పట్లేదు, నేను ఏ స్థితిలోనూ, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండి ఉంటకు, ఆకలి ఉంటకు, సమృద్ధి కలిగి ఉంటకు, లేమిలో ఉండుటకు నేను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు అనమాట. సమస్తమును చేయగలను. కాబట్టి
ఎప్పటికైనా మించిందేమీ లేదు పిలుస్తున్నాడు. సమయం పోనీయొద్దు అని తెలియజేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. 4వ అధ్యాయం అదే ఎఫెసీ 14వ వచనంలో అందువలన మనం ఇక మొదట పసిపిల్లమయ్యండి. నువ్వు పసిపిల్లవాడువా మోసపోవటానికి తెలీదా? అందువలన మనం ఇక మీదట పసిపిల్లమయ్యండి, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురబట్టిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అన్నీ చేయదగినవి కావు. నువ్వు క్రైస్తవుడివి. అన్నీ చేయదగినవి కాదు. ఎవడేది చెప్తే చెప్పటం కాదు. గ్రంథం ఏం చెప్తుందో అలాగ వెళ్ళాల్సిన వస్తుంది. గ్రంథాన్ని ఆలోచన చేయాల్సిన వస్తుంది. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయమని చెప్తుంది గ్రంథం కదా. కాబట్టి నూతన స్వభావం కలిగిన వారే, ఇంతకుముందు అయితే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు నూతన స్వభావం కలిగిన వారే నడుచుకోవాల్సిన వస్తుంది. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి గమనించినట్లయితే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే నువ్వు ఎలాగ ముందు నడుచుకున్నావు అంతకుముందు గతం గత ఎవడైనాను క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అంతా తీసేసేయి, పాతదంతా తీసేసేయి, డిలీట్ చేసేసేయి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకో. నవీన మనసును, నవీన హృదయాన్ని. పాతదంతా డిలీట్ చేసేసేయి, పాతదంతా కూడా తీసేసేయి, డిలీట్ చేసేసేయి. నూతన మనసును అనుగ్రహిస్తాడు దేవుడు, నీకు నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు ఉన్నట్లయితే, ఎవడైనాను క్రీస్తునందు ఉన్నట్లయితే పాతవి గతికించి ఇదిగో కొత్త వాయను. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. ప్రభా అని పిలిచేవాడు ప్రతి పరలోక రాజ్యారు, కానీ తండ్రి చిత్త ప్రకారం ఏమైతే చెప్పాడో దాని ప్రకారం వెళ్ళాలా. ఇంకా లోక 6:46 నేను చెప్పిన మాటల ప్రకారం మీరు నన్ను పిలవడం దేనికి అంటున్నాడు. క్లాసులో టీచర్ పాఠం చెప్తున్నాడు, ఆ పాఠం వినలేనప్పుడు కూర్చోవడం ఎందుకు అంటున్నాడు. ఆ టీచర్ నేను మొత్తుకుంటున్నాను కదా పాఠం వినమని, ఏం చేస్తున్నారు మీరని కోపం రాదా? ముక్కుసూడుగా మాట్లాడాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, 13వ అధ్యాయం 15వ వచనంలో శాస్త్రుల పరిచయాలతో వాగ్వివాదానికి దిగి ఎంత కఠినంగా ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి నవీన స్వభావం అయిందేదో అయిపోయింది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకోండి. ఎంతతో పులి స్టాప్ పెట్టేసి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నాను. నూతన మనసును నీకు ఇస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు కదా. క్రొత్త మనసును ఇస్తాను అంటున్నమాట. నీలో నాలో ఏం తలంపు ఉందో, నీ హృదయంలో నా తలంపు, నీ హృదయంలో నా హృదయంలో ఏమేమి తలంపులు కలిగి ఉన్నామో, హృదయం లోపల గూడు కట్టుకుని ఏమేమైతే ఉన్నాయో, నీలో మీద దోషారోపణ ఏం చేస్తుందో దాని అంతటిని కూడా వదిలిపెట్టేసి ముందుకు రావాల్సిన అవస్థ అనేది ఉన్నది, ముందుకు నడవాల్సిన అవస్థ అనేది ఉన్నది. క్రైస్తవ కుటుంబము అంతిమకేలు మొట్టమొదటి క్రైస్తవులు అనబడి యేసుక్రీస్తు శిష్యులు అనగా దేవుని యేసును ఎరిగిన వారు క్రైస్తవులు అనబడి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం వలన విశ్వసించిన వారు
క్రైస్తవులు అనబడతారు. పాపముల విషయమై మారు మనసు పొందిన వారు క్రైస్తవులు అనబడతారు. యేసును తమ ప్రభువుగా అంగీకరించిన వారు క్రైస్తవులు అనబడతారు. పాప క్షమాపణతో క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన వారు క్రైస్తవులు అనబడతారు. బాప్తిస్వం ద్వారా క్రీస్తును ధరించుకున్న వారిని క్రైస్తవులు అనబడతారు. క్రీస్తు ద్వారా ఆయన సంఘంలో చేర్చబడిన వారు క్రైస్తవులు అనబడతారు. వీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసం ముందు రొట్టె విరుచుని ఎడతెక్కక కొనసాగించుకుంటారు. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు ఆశతో ఎదురు చూస్తుంటారు. తీతు పత్రిక 2వ అధ్యాయంలో, తీతు పత్రిక 2వ అధ్యాయం నేను ముగించబోతున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో గమనించినట్లయితే, ఏలయనగా సమస్త మనుషులను రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము బలహీనతలు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకోవటం కూడా జరిగిందని చెప్పేసి ఇక్కడ గ్రంథం తెలియచేస్తుంది. కాబట్టి క్రైస్తవులు ఎవరు అనంటే ఈ విధంగా చేర్చబడిన వారు. క్రైస్తవులు ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా క్రైస్తవులు ఎప్పుడు దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలా. ప్రార్థన చేస్తున్నామా? ప్రజలకు సహాయం చేసేవారిగా ఉండాలా. స్వార్థన ప్రకటించేవారిగా ఉండాలా. క్రైస్తవులు అంటే ఆశ్చర్యం ఇచ్చేవారిగా ఉండాలా. సేవకులను ఆహ్వానించేవారిగా ఉండాలా. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలా. స్వార్థ ప్రకటనలో సహకారులుగా ఉండాలా. బోధించే నాయకులకు ప్రవర్తనను శ్రద్ధగా తలంచూచు విశ్వాసం అనుసరించాల్సిన వస్తుంది. కానుకలు ఇచ్చే విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాల్సిన అవసరం అనేది ఉంది. క్రైస్తవులు ఈ వివిధ లక్షణాలు ఉన్న వారిని అందరిని కూడా క్రైస్తవులు అంటారు. క్రైస్తవులు ఎడతెగక ఇంకా ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలా. ఎడతెగక దేవుని మందిరంలో కూడుకోవాలా. ఎడతెగక ప్రతి కూడుకుకు హాజరవ్వాలా. ఎడతెగక వీరు అపోస్తులు బోధ యందు సహవాసం రొట్టె విరుచుటందు ఏ విధంగా ఉన్నారో నీవు నేను కూడా అలా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఎడతెగక వాక్యం వినాలా. వాక్యాన్ని ఆలకించాలా. ఏదో వింటున్నాములు అనేది కాదు, ఆలకించాలా. ఎడతెగక వాక్యం వినాలా. ఎడతెగక దేవుని ఎదుట కన్నీరుతో ప్రార్థన చేయాలా. దేవుని మర్చేవారిగా ఉండకూడదు. ఎడతెగని దేవుని న్యాయ విధులను మీద ఆశపెట్టి కలిగి ఉండాలా. ఈ లోకాన్ని ఎడతెగక ఆశించిన వారు తమను తాము రక్షించుకొన జాలరు. ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేస్తూ ఉంటారు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యము క్రైస్తవ కుటుంబము ఉండవలసిన లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ కుటుంబంలో ఉండాల్సిన లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రేమ. దేవుడు లోకమును, మనం ఎలాంటి వారమైనా సరే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన కుమారుని ద్వారా ఎవరైతే విశ్వాసం ఆమె మీద ఉంచుతారో ఆ నిత్యజీవం కలగడానికి నిత్యజీవం ఏర్పాటు చేసి పెట్టి ఉంచాడు. కాబట్టి ప్రేమ. క్రైస్తవ కుటుంబము ఉండవలసిన లక్షణాలు ప్రేమ చూపించాలా, పరిశుద్ధత కలిగి ఉండాలి. మొట్టమొదట శీలాన్ని కాపాడుకోవాలా. స్త్రీలైనా పురుషులైనా సరే శీలాన్ని కాపాడుకోవాలా. పరిశుద్ధత, ఐక్యత కలిగి ఉండాలా. యథార్థవంతులై ఉండాలా. నిన్ను గురించి సాక్ష్యం, సత్ప్రవర్తన కలిగిన వారు పొరుగువారు కూడా చెప్పుకునే విధంగా ఉండాలా. ఇచ్చుడి ద్వారా ఆతిథ్యం సహాయం చేసే విషయం, క్షమాపణ విషయంలో ఏదైనా పొరపాటు అయితే ఐఎమ్ సారీ అని చెప్తుంటాం మనం. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. నువ్వు ఎంతటి వాడవైనా సరే నీ తప్పైనప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పాల్సిందే, ఖచ్చితం అది. కుటుంబ ప్రార్థన ఉండాలా. కుటుంబంలో ఇద్దరైనా ముగ్గురైనా నలుగురు అంటే ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది ఉండాలా. క్రైస్తవులు అంటే ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. ఈ ఓర్పు చేత నీ ప్రాణములను దక్కించుకుందని తెలియజేస్తున్నాను. తృప్తి పొంది ఉంటుటకు నీ కలిగిన వాడితో తృప్తికి పొంది ఉంటావు. క్రైస్తవుడు ప్రతి విషయంలోనూ కూడా తృప్తి కలిగి ఉండాలా. ఏం తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో చింత వద్దు అంటాడు. మీకు మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో నేను ఇస్తానంటాడు.
అదనమాట నిజం క్రైస్తవులు అంటే అంత ఆధిక్యత ఉన్నది గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే. కాబట్టి అలాగ నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలాగ మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది, దిద్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాక్యం విని ఆలకించినప్పుడు ఇది పొరపాటు అని తెలిసినప్పుడు తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. నా ముఖం మీద ఏమేమి మచ్చలున్నాయో మీకు తెలుస్తుంది, మీ ముఖం మీద ఏమేమి మచ్చలున్నాయో నాకు తెలుస్తుంది. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. దిద్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించకూడదు అని గ్రంథం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యము క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించేవాడు క్రైస్తవుడు కాదు. ఎవడేది చేస్తే అది చేసేది క్రైస్తవత్వం కాదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు ప్రత్యేకంగా ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం వద్దు అంటున్నాడు. విగ్రహాలకు దేవుడికి ఏం పొత్తు అంటున్నాడు కదా. చాలా విషయాలు మనం చూస్తాం. ఒక్క వచనం చూసుకుని ముగించేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మనస్సు మారాలి. ఆటోమేటిక్గా క్రియలు ఆటంతరవే మారిపోతాయి. అలాగ నిజ క్రైస్తవులాగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలనే ఉద్దేశంలోనే ముందుకు వెళుతున్నాం. చక్కగా ఆలకించిన విధానం బట్టి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.